OAT icon equals stop. ఈ రోడ్డు పాలకొల్ నుంచి వచ్చే రోడ్డు. మరణాథ మహిమ స్వస్థత శాలకు దారి. ఈ రోడ్డు వీరవాసురం భీమవరం వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒడ్డుగూడెం వెళ్ళే దారి. ఈ మురికాల బ్రిడ్జి ప్రక్కన నుంచి ఒడ్డుగూడెం వెళ్ళే దారిలో వీరవాసురం, నియర్ వీరవాసురం ఉన్నాము. ఒడ్డుగూడెం వెళ్తున్నాం. మరణాథ మహిమ స్వస్థతశాల ఒడ్డుగూడెం వీరవాసురం వెళ్తున్నాం. పాస్టర్ పి సజీవరావు గారు. హలో మై డియర్ క్రిస్టియన్స్, తెలుగు క్రిస్టియన్స్, క్రైస్తవ సహోదర సహోదరీలకు అందరికీ శుభవందనాలు. యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభవందనాలు. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయ మినిస్ట్రీస్. ఇది వరకు నేను బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. సో కొన్ని ఆటంకాలు రావడం వల్ల, మరి అది దేవుని చిత్తమో కాదో తెలియదు, కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు రావడం వల్ల నేను ఇప్పుడు క్రిస్టియన్ ట్రావెలర్గా మారిపోయాను. సో అందులో భాగంగా ఇప్పుడు నేను ఈ ఒడ్డుగూడెం బైబిల్ మిషన్ చర్చ్కి వెళ్తున్నాను. సో మీకు ఈ చర్చ్ ఏంటి, చర్చిలో ఎలాగో ఇక్కడ వర్షిప్ జరుగుతుంది అనేది తెలియజేయాలని. ఇది ఇప్పుడు మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి చర్చిలోకి ఫ్రీగా ఉంది రోడ్డు. అదర్వైజ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది. వెహికల్ వెళ్ళడానికి ఫ్రీగా ఉండదు, మనుషులు నడిచి వెళ్ళడానికి కూడా ఫ్రీగా ఉండదు అనమాట, అంత బిజీగా ఉంటుంది. ఇప్పుడు 2:20 PM అవుతుంది. సో ఆల్మోస్ట్ చర్చ్ ఎండింగ్ వచ్చేసింది. వర్షిప్ పాట పాడుతున్నారు. మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. నేనేనండి వాయిస్ ఇస్తున్నది, నేనే వీడియో చేస్తున్నాను. నా ఫోటో చూపిస్తాను ఇప్పుడు ముందుకెళ్ళి. చూసారు ఇక్కడ వెహికల్స్ మూవ్మెంట్ రెస్ట్రిక్టెడ్, అంటే వాళ్ళందరూ రిటర్న్ వస్తారు కదా, అందుకు ఆటోలు రెడీగా ఉన్నారనమాట ఇక్కడ క్యూలో. ఇక్కడ మన సోదరుడు బైబిల్ బుక్ స్టాల్ పెట్టారండి.
మీకు కావాల్సిన బైబిల్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మొత్తం అన్ని బైబిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో బైబిల్ కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. 350 సుమారుగా ఉంటుంది రేటు. చూడండి 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి పార్క్ చేసి. అంటే అంతమంది చర్చిలో ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ ఒక బైబిల్ బుక్ స్టాల్ ఉందండి. ఇక్కడ కూడా ఒక బైబిల్ బుక్ స్టాల్ ఉంది. ఇక్కడ కూడా ఒక బైబిల్ బుక్ స్టాల్ ఉందండి. అంటే ఆదిబాబు గారే ఉన్నారా? మీరేనా? వీడియోలో ఉన్నారు మీరు ఇప్పుడు. మీరు వీడియోలో వస్తున్నారు. మనం ఈజీగా మాట్లాడి అన్నీ వచ్చేస్తున్నాయి. ఏం పర్లేదులేండి. ఏమి సీక్రెట్లు ఏమి లేవు కదా. ఎలాగా ఉందండి రెస్పాన్స్? బాగుందా? జస్ట్ కొంచెం ముందుకెళ్ళి వీడియో తీసినట్టు. ఈ చెట్టు మధ్యలో నుంచి చూడండి క్రాస్. క్రాస్ ఇక్కడ బస్సు ఉంది, బైబిల్ మిషన్ బస్సు. మన దగ్గర ఎన్ని డబ్బులు, ఎంత పెద్ద మూట డబ్బుల మూట ఉన్నా సాయం చేయగలిగిన మనస్సు లేదు. ఇవాళ యేసు ప్రభు మెసేజ్ వినిపిస్తుందండి. నీ ఎడల ప్రేమ ఉన్నది. యేసు ప్రభు నీకు సహాయం చేయగలిగిన శక్తి ఉన్నది. ఎవరైతే నిజముగా విశ్వాసం వచ్చారో వారందరూ వారి అనుభవంలో చూసినటువంటి విషయాలను సాక్ష్యమిస్తున్నారు. నా ప్రభువు నన్ను ప్రేమించినాడు, నన్ను ప్రేమించగలిగిన వాడు ఆయన మాత్రమే నన్ను గ్రహించగలిగినాడు. మెసేజ్ ఇస్తున్నారు. నన్ను రక్షించగలిగిన వాడు ఆయన మాత్రమే నేను గ్రహించి ఆయనను నమ్ముతున్నాను. ఎవరు చెబుతున్నారు? వారు అన్ని సమయాల్లో నెమ్మది కలిగిన జీవనము కలిగిన వారై జీవిస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చిన మీరందరూ యేసు ప్రభువును ప్రేమ కలిగిన రక్షకుడు గారు, శక్తి కలిగిన రక్షకుడు గారు గ్రహించి ఆయన ప్రేమకు పాత్రలు కలిగి ఆయన శక్తిని ఆశ్రయించి సహాయం అందుకుని దీవించబడి పాపక్షమాపణ పొంది జీవితంలో ఇక్కడ లంచ్ కూడా ఆఫర్ చేస్తారండి. ఆఫ్టర్ వర్షిప్ ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. పాప నివారణ పొంది, శాప నివారణ పొంది మోక్షములో చేరగలిగిన ధన్యత, దీవెన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నీకు ప్రసాదించును గాక. ఆమేన్. ఇక ముగింపులకు వచ్చాము. పోయిన శుక్రవారం అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. అయిన తర్వాత కూడా వచ్చి కొందరు సాక్ష్యాలు చెప్పారు.
ఇక్కడ ప్రిపరేషన్, వంట ప్రిపరేషన్ అవుతుంది, లంచ్. ఇక్కడ డిషెస్ తయారవుతున్నాయి. ప్రతి వారికి మన దేశ సమాజంలో భారతీయ సమాజంలో చాలా వ్యక్తులు ఉంటారు. బ్రదర్ వీడియో కవర్ చేసుకోవచ్చా? వీడియో కవర్ చేయొచ్చా? జస్ట్ ఎలా జస్ట్ అదేనండి, ఆయన అడగండి. ఎందుకంటే సర్వీస్ లాగా తీయకూడదు. కలర్ సెట్ అయినా బ్రదర్ వీడియో కవర్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుందండి. రైస్ ఇక్కడ వాష్ చేసి తర్వాత ఆ విధంగా పెద్ద పెద్ద పాత్రల్లో రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తున్నారు. రైస్ అయిన తర్వాత ఇది ఏ విధంగా చల్లారబెడుతున్నారు. బ్రదర్ మీ పేరు? హనుమంత్ గారు. ఇక్కడ మన ఈ ఫ్రైడే రోజుని సుమారుగా ఎంతమంది భోజనం చేస్తారండి? సుమారుగా ఇక్కడండి ఫస్ట్ ఫ్రైడే అయితే ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు ఈవేళ ఈ ఫ్రైడే అయితే ఒక 4000 మెంబర్స్, 3000 నుంచి 4000 మంది. అంతమంది ఆశీర్వదింపడుతున్నారు. నేను ఒక వీడియో తయారు చేస్తానండి. నాది ఒక ఛానల్ ఉంది, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. కొత్తగా పెట్టాను. సో మన చర్చెస్ అన్నీ కవర్ చేస్తున్నాను. గౌరీపట్నం చర్చ్ కవర్ చేశాను. పేరుపాలెం బీచ్ దగ్గర వెలంకన్య మాత మేరీ మాత చర్చ్ కవర్ చేశాను. సాంబార్ రైస్ ఇస్తామండి అందరికి, క్వాలిటీ సాంబార్ వచ్చేదండి. సో మాకు జనం పెరిగిన దాన్ని బట్టి రైస్ ఎంత వేసుకోవాలి ఏంటి ఒక రైస్ సాంబార్ అండి. ఇంక అందరికీ కూడా కామన్గా అదే. కొంచెం పికిల్ ఇస్తారా? పచ్చడి ఇస్తారా? కొంచెం పికిల్ ఇవ్వండి. ఏమన్నా కొంతమంది ఏం చేస్తారు, ఇంటి దగ్గర చాలా ఇంకేమైనా తెచ్చుకోవడానికి తెచ్చుకుంటారు. ఓకే మీరు అన్నట్టు పికిలో లేకపోతే కర్రీయో వాళ్ళు తెచ్చుకుంటారు. మనం ఇచ్చేది మాత్రం రైస్ సాంబార్. ఓకే. ఎప్పటి నుంచి అండి, ఒక 40 years నుంచి కూడా రైస్ సాంబార్ ఇస్తాం. ఏదైనా స్పెషల్ అకేషన్ లైక్ క్రిస్మస్ కానీ ఏమన్నా ఉంటే కనుక, ఇంకొక తైలాజ్ పండుగ అటువంటి ఏమైనా ఉంటాయి కర్రీ ఇస్తాం. ఆ రోజుని స్పెషల్ కర్రీ. ఈ చర్చ్ ఇప్పుడు ఈ మధ్యనే కట్టారు కదండి, రెనోవేషన్ చేశారు? లేదండి, ఈ మధ్య కాదండి. 2010 బిఫోర్ కరోనా. ఓకే. మామూలుగా జనరల్గా ఎంతమంది? ప్రభు గారు మన చర్చ్ ఓపెనింగ్ 2018 మన శాల ఓపెనింగ్, ఈ కొత్త శాల 2018 అండి. సో సుమారుగా మీకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఎంతమంది అండి? అంటే ఇక్కడ విజిటర్స్, లంచ్ కాకుండా మామూలుగా విజిటర్స్ అనేటప్పటికి ఒక 6-7,000 అలా అంటే కోవిడ్ ముందు ఉన్నారండి మీరు చెప్పిన కౌంట్. కోవిడ్ తర్వాత చాలా మంది ఆన్లైన్ ఫాలో అవుతున్నారు. ఓహో, స్ట్రీమ్ అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్. ఓకే. అందువల్ల కొంతమంది అక్కడ ఓకే లైవ్ స్ట్రీమింగ్ వాళ్ళు స్ట్రీమ్లో ఫాలో అవుతున్నారు. యూజువల్గా లైవ్ స్ట్రీమింగ్ తెలియని వాళ్ళు, అది గమ్మని ఇంటర్నెట్తో ఎక్కువ పరిచయం లేని వాళ్ళు, స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు. ఏమన్నా గమ్మని వాళ్ళకి ప్రేయర్స్ కావాలన్నా, డైరెక్ట్ లైవ్ ప్రేయర్స్ కావాలన్నా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీది హెడ్ క్వార్టర్స్ పిల్లిపేటలో ఉన్నది కదండి చర్చ్? లేదండి, అది హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి తాడేపల్లి కూడా నాచుకుంట బైబుల్ వేసినాయి. ఓకే. హెడ్ క్వార్టర్స్ అక్కడే అండి. మీరు చెప్పిన పిల్లిపేట అనేది అయ్యగారు హౌస్ అన్నారు, సజీవరావు గారి హౌస్ అండి. అది అక్కడ చర్చ్ ఉంటుందండి. ఒకసారి నేను వెళ్ళానండి, చర్చ్ ఉంటుంది అక్కడ. అక్కడ చర్చ్ కింద వెళ్ళండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి ఈ చర్చ్ యొక్క విశిష్టత. ఈ చర్చ్కి వచ్చే మెంబర్స్ అక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి. ఆత్మ
సో ఈ విధంగా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కవర్ చేయకూడదు, కానీ జస్ట్ వన్ గ్లింప్స్. వీడియోనండి వీడియో. సో ఇక్కడ భోజనం చేస్తున్నారు, భోజనం చేసేవారు భోజనం చేస్తారు, అక్కడ మెసేజ్ అయినవారు మెసేజ్ వింటారు. సో ఈ విధంగా ఈ చర్చి యొక్క దేవుని చిత్తం, ఈ చర్చి పట్ల దేవుని చిత్తం నెరవేరుతుంది. ఇక్కడ అనేక మంది వచ్చి స్వస్థత పడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. ఈ పాస్టర్ గారు ఈజ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. ఆయన రక్షణ పొంది బైబిల్ మిషన్ మై ప్రజెన్స్ షల్ గో విత్ ది ఎక్సోడస్ 33:14. సో ఈ విధంగా వారి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఈ విధంగా నెరవేరుస్తున్నారు. సో ఎప్పటి నుంచో ఇక్కడ వీడియో చేయాలి అనుకున్నాను, కానీ ఈవేళ వీలు పడింది. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియోని మీరు చూసినటువంటి వారు మీకు ఇన్స్పైర్ అయితే వచ్చి చర్చ్కి వచ్చి ఒకసారైనా పాల్గొనండి. ప్రతి శుక్రవారం కూడా పాల్గొన్నా మీరందరూ రండి. అక్టోబర్ నెలలో తృతీయ తైలాభిషేక పండుగ మనం చేస్తూ ఉన్నాము. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దిస్ people, Christians visiting this church, and ఈ చర్చ్ పాస్టర్స్ సేవకులు అందరూ కూడా దేవుని చేత నడిపింపబడి అనేక మంది ఆశీర్వదింపడాలని, అనేక మంది స్వస్థత పొందాలి, అనేక మంది రక్షణ పొందాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. దిస్ ఇస్ బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ వేసిరక్తమే జయ మినిస్ట్రీస్. సో మొబైల్ నెంబర్ మేము చెప్పకూడదండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, వాచ్ అవర్ వీడియోస్.